అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మటన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నా స్టైల్లో. ఇక లేట్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి అందరికీ. అందరూ ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా యూస్గా ఉంటుంది. మటన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ముందుగా బోన్లెస్ మటన్ తీసుకుని 2 సార్లు కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. తర్వాత కావాల్సిన 2 నిమ్మకాయలు, వెల్లిపాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఇది మెంతి పొడి అండి. ఇదేమో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఏమేమి వేసి పట్టుకోవాలో. మసాలాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి పట్టుకోవాలండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ని వేడెక్కిన ఆయిల్లో వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఎర్రగా. అవి మంచిగా వేయగనివ్వాలి. లోపల పచ్చి ఉంటే మాత్రం పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఈ పచ్చడి కనీసం 1 year వరకైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. బయట పెట్టుకుంటే మాత్రం 6 months ఉంటుంది. చూడండి అలా ఎర్రగా రావాలి. ఎర్రగా వచ్చిందాక వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. చాలా టేస్టీగా ఉందండి మటన్ పచ్చడి అనేది. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చివాసన ఉంటే మాత్రం పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. నేను ముందుగానే చెప్తున్నాను. ఇది మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 year ఉంటుంది. బయట పెట్టుకుంటే మాత్రం 6 months ఉంటుందండి. అదైనా మీరు మటన్ పచ్చిగా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా వేపుకొని మంచిగా కలుపుకుంటే మాత్రం 6 months పక్కా బయట ఉంచితే ఉంటుంది. ఎలాంటి డ్యామేజ్ కాదు పచ్చడి అనేది. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీరు 5 నిమిషాల ముందు తినే ముందు బయట పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా చల్లారనివ్వాలండి అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత. ఇప్పుడు మనం ఏం చేసేద్దామంటే ముందుగానే మనం ఆయిల్లో వేయించుకున్నాం కదండి మటన్ పీసెస్, అవి మాత్రం మంచిగా పచ్చిగా లేకుండా వేపుకోవాలండి మటన్ పీసెస్ అయితే. ఇప్పుడు మటన్ పీసెస్లోనే కారం నేను 1 tablespoon తీసుకున్నాను మరింత. తర్వాత సాల్ట్ తీసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మెంతి పొడి ఉంది కదండి, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సరిపడా తీసుకోండి, మరీ ఎక్కువగా తీసుకోవద్దు, ఘాట్ అనేది ఉంటుంది. మసాలా వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుందండి, అందుకే కొంచెం తక్కువలో తీసుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఏమనుకోవద్దండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి అబ్బా. చేయటం వల్ల మాకు చాలా యూస్గా ఉంటుంది. ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు నిమ్మకాయ మంచిగా పిండేసుకుని తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి దగ్గరికి. కలుపుకొని ఇవి వేడి చల్లారిన తర్వాతనే కారం, ఉప్పు, మసాలాలు కలుపుకోవాలండి. ముక్కలు వేడి ఉన్నప్పుడు కలుపుకోవద్దు, చేదొస్తుంది పచ్చడి అనేది. మంచిగా ఇప్పుడు కలుపుకున్న తర్వాత కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలకి అనేది అది కారం అవన్నీ పట్టాలి కాబట్టి. ఇట్లా కలిపేసుకొని కాసేపు పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం తాలింపు వేసుకున్నది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకున్న చల్లారిపోయింది కదండి. అలా కలుపుకొని మంచిగా మొత్తం ఒక 1/4 గంట సేపు కలుపుతూ ఉండండి. ఆ తాలింపు అనేది మంచిగా పట్టేస్తుంది ముక్కలకి. మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేయండి అబ్బా. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా కలిపేటట్టు అట్లా కలుపుకున్నారు కదా, పక్కన పెట్టేసుకోండి. కాసేపు ఎమ్మటే డబ్బాలోకి తీసుకోవద్దు, బాగోదు, చేదొస్తుంది పచ్చడి. అట్లా గాలికి ఉంచండి కాసేపు. ఉంచిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి. నేను చిన్న జాడీలో సర్వ్ చేసుకున్నానండి, సరిపోయింది జాడీకి. ఇలాంటి జాడీ మీ ఇంట్లో ఎంతమందికి ఉందో నాకు కమెంట్ చేయండి. పచ్చళ్ళకి చాలా బాగుంటాయి చూస్తే ఇవి జాడీలు చిన్నగా. ఈ పచ్చడి చూడండి ఎంత బాగుందో. మా పిల్లలైతే అన్నం వేసి కలిపి పెడితే ఎంత ఇష్టంగా తిన్నారండి. చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఎంతమందికి ఇలా తింటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. చూడండి మటన్ పీస్ ఎంతగా మంచిగా ఉడికిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేయండి అబ్బా.